హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో భక్షాలు లేదా బొబ్బట్లు 10 నిమిషాల్లో ఈజీగా చాలా స్మూత్గా అండ్ టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ఈజీ ప్రాసెస్లో ఒకసారి అయితే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు ఎలా చేయాలో అర్థమవుతుందన్నమాట. ఇక్కడ నేను 2 గ్లాసుల దాకా వాటర్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. అదేవిధంగా 1 గ్లాస్ దాకా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా కరిగించుకుని వాటర్ అంతా మరగాలన్నమాట. మరుగుతున్నప్పుడు ఇందులోనికి 1 గ్లాస్ దాకా బొంబాయి రవ్వనైతే యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ బొంబాయి రవ్వ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇదంతా చక్కగా నిదానంగా ఇలా ఉడికించేసేసుకోవాలి. తొందరగానే దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీనిలో హీట్ అంతా తగ్గిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే మరొక బౌల్ తీసుకుని అందులోనికి 1 కప్పు దాకా మైదా పిండిని తీసుకోవాలి. అందులోనికి కొద్దిగా వాటర్ని తీసుకుంటూ, మరి చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అంత గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా సాగుతున్నట్లు కలపాలన్నమాట. ఇలా కలిపేసేసి ఒక్క చుక్క ఆయిల్ని ఇలా పైన అప్లై చేసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. సో ఇది కలిపేలోపు ఇక్కడ మనం కలుపుకున్న హల్వా కూడా హీట్ అంతా తగ్గిపోయిందనమాట. చిన్న ఉండల్లాగా చేసేసుకుని ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండిని కొంచెం తీసుకుని ఇలా కవర్ తీసుకోవాలండి. 1 కవర్ తీసుకుని కవర్ మీద కొంచెం లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కడ అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా పల్చగా ఈ విధంగా నొక్కేసేసుకుని దీనిలోకి హల్వాని పెట్టేసేసి ఆ తర్వాత క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పిండి అంతా తీసేసి పక్కన పెట్టుకుని మనకు నచ్చిన సైజులో, అంటే చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవటమే. ఇలా చేసేటప్పుడే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కూడా హీట్ అయ్యిందనమాట. ఇప్పుడైతే చేసుకున్న బొబ్బట్లను దీని మీద వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని మంచిగా 2 వైపులా అటు ఇటు మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. పండగలప్పుడు ఎక్కువ టైం కూడా ఉండదన్నమాట. రెడీ అవ్వటానికి, పిండి వంటలు చేయడానికి టైం కుదరదు కదా. బట్ అలా కాకుండా చక్కగా ఈ విధంగా సింపుల్ మెథడ్లో ఈ విధంగా చేసి చూడండి. అబ్బా, ఈజీగా ఎన్నైనా సరే ఇంటిల్లపాది చేసి పెట్టేసేయచ్చు. చాలా ఈజీ అండ్ టేస్ట్గా ఉంటుంది. పక్కాగా ఇది వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది. అది కూడా బయట పెడితేనేనండి, ఫ్రిడ్జ్లో పెడితే కాదు. సో చక్కగా ఇలా హాట్ బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టేసేసుకుంటే హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉందండి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చాయో. ఫోల్డ్ చేస్తుంటే ఎన్ని మడతలైనా ఈ విధంగా మడతల్లాగా పడిపోతుంది. ఇంకా మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత స్మూత్గా తునుగుతుందో. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.